విజయవాడలోని కొండపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్తి నష్టం తదితర వివరాలు మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఎలా జరిగింది ప్రమాదం? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆస్తి నష్టం ఎంత? ప్రాణ నష్టం జరిగిందా? హరి, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలోని శర్మ అనే ట్రాన్స్పోర్ట్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చునని అధికారులు భావిస్తూ ఉన్నారు. అయితే అగ్ని ప్రమాదం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై అందరూ కూడా బయటికి వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీ స్థాయిలో జరిగింది. మొత్తం ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి సంబంధించి ఉత్పత్తి పదార్థాలన్నీ కూడా ఒక్కసారిగా మంటలు కావుతవడంతో పెద్ద ఎత్తున మంటలు కూడా వ్యాప్తి చెందాయి. దీంతో చుట్టుపక్కల మొత్తం నల్లటి పొగతోటి పూర్తిగా ప్రాంతం అంతా కూడా నిండిపోయింది. వెంటనే సమాచారం తెలుసుకున్న ఇండస్ట్రియల్ ఏరియాలోని అగ్నిమాపక శాఖం, అలాగే కొండపల్లిలో ఉన్న అగ్నిమాపక శాఖం కూడా అక్కడికి చేరుకొని 2 ఫైర్ ఇంజన్లతోటి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే పూర్తిగా మంటలను అదుపు చేసిన తర్వాత కానీ ఆస్తి నష్టం ఏ మేరకు జరిగింది అనేది నిర్ధారించలేమని అధికారులు చెప్తున్నారు. హరి, ఓకే రమేష్.